అసెంబ్లీకి రావడం లేదు. అయినా సరే జీతాలు దండిగా తీసుకుంటున్నారు. చివరకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇచ్చిన ట్యాబ్లు, శ్రీశైలం, తిరుమల లడ్డూ ప్రసాదాలను కూడా వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుకుపోయారు. ఇది మేం చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు అసెంబ్లీ సిబ్బందే చెబుతున్నారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ, రూల్స్ కమిటీతో మాట్లాడి చర్యలు తీసుకునేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా 15 రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించడంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కూడా తీర్మానం చేశారు. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ తో పాటు పలు బిల్లులను కూడా ప్రవేశపెట్టి ఉభయ సభలు ఆమోదించాయి. ఈ నేపథ్యంలోనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీ సమావేశాలకు రాబోనని మాజీ సీఎం జగన్ ప్రకటించారు. ఆయనతో పాటు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి ఆ తర్వాత గైర్హాజరయ్యారు. కానీ శాసనమండలిలో మాత్రం ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈసారి ఎమ్మెల్యేలకు ట్యాబ్లతో పాటు సంగం డైరీ, శ్రీశైలం దేవస్థానం ప్రసాదాలను కూడా పంచారు. నూజివీడి ఎమ్మెల్యే పార్థసారథి మ్యాంగో బాక్సులను కూడా పంపిణీ చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో వారి ట్యాబ్లను వారి సిబ్బంది వచ్చి తీసుకువెళ్లారని అసెంబ్లీ సిబ్బంది స్పీకర్ కు నివేదించారు. అంతేకాకుండా 7 వైసీపీ ఎమ్మెల్యేలు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసి సభకు హాజరు కాకుండా వెళ్లిపోయారు. ఇదే అంశంపై స్పీకర్ తో పాటు చంద్రబాబు ప్రకటన చేశారు. దీంతో ఈ అంశంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీతో పాటు రూల్స్ కమిటీని కూడా నియమించారు. వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకుండా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టి జీతాలు డ్రా చేయడంపై సీరియస్ గానే దృష్టి పెడదామని స్పీకర్ వ్యాఖ్యానించారు. దీనిపై నిబంధనల కమిటీకి ప్రస్తుతం స్పీకర్ అయ్యన్న పాత్రుడు చైర్మన్ గా ఉన్నారు. అదేవిధంగా ప్రివిలేజ్ కమిటీకి పితాని సత్యనారాయణ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ అంశాన్ని ఈ 2 కమిటీలకు రిఫర్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సహజంగా శాసనసభలో ఇలా రాకుండానే జీతాలు డ్రా చేయడం జరుగుతూనే ఉంటుందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను నిబంధనలకు విరుద్ధంగా తామెలా ఇస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇప్పటికే రూలింగ్ ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనలు, శాసనసభ సాంప్రదాయాల ప్రకారం సభ మొత్తం బలంలో 1/10 సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందని చెబుతున్నప్పటికీ తాము హైకోర్టులో పిటిషన్ వేశామని చెబుతూ వైసీపీ సభ నుంచి తప్పించుకుంటోంది. గవర్నర్ ప్రసంగం రోజు కూడా వచ్చి 10 నిమిషాల పాటు నినాదాలు చేసి గవర్నర్ ప్రసంగం ప్రతులను చించి స్పీకర్ పోడియం వద్దకు విసిరేసి వైసీపీ సభ్యులు వెళ్లిపోయారు. ఆ తర్వాత వారి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయటం మినహా అసెంబ్లీకి మాత్రం సంతకాలు చేసిన 7 రాలేదు. వీరు అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేశారా లేక ఎలా జరిగిందనే అంశంపై కూడా అసెంబ్లీ సెక్రటేరియట్ ఆరా తీస్తోంది.